విశ్వనాథన్ సన్స్ మూవీ ఎలా ఉందంటే కోర్వాట్ పోషా బ్యాక్ టు ద ఫ్యూచర్. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నా? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా ఎంజాయ్ చేస్తారు. నేను మా బాబా హైదరాబాద్ లో ఉన్న పివిఆర్ ఇరుమంజన్ మాల్ లో నైట్ 10:30కి బుక్ చేసుకున్నాం. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. అంబియన్స్ చాలా బాగుంది. ఇక్కడే తినేసి థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. సూర్య గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే సూర్య గారి స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఒక నేచురల్ స్క్రీన్ మీద ఉంటది. ఎక్స్పెషల్ ఎమోషనల్ సీన్స్ లో ఒక డైలాగ్ కన్నా ఎక్స్ప్రెషన్స్ తో ఎమోషనల్ క్యారీ చేసిన వే చాలా బాగుంటుంది. హీరోయిన్ మమతా బైజు గారు యాక్టింగ్ చాలా నేచురల్ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ ఎమోషనల్ కాన్ఫిడెన్స్ చాలా బాగా చూపించారు. సూర్య అండ్ మమతా కాంబినేషన్ సీన్స్ లో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. రాధిక శరత్ కుమార్ గారు డెలివర్స్ ఏ మెచ్యూర్డ్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్. రాధిక మ్యామ్ అండ్ మమతా కాంబినేషన్ సీన్స్ లో హిలేరియస్ గా ఉంటాయి. మూవీ మొత్తం మమతా గారి కామెడీ టైమింగ్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇంకా బాబు అభి క్యారెక్టర్ వాజ్ ఎక్సలెంట్. స్టోరీ మొత్తం బాబు చుట్టూ తిరుగుతుంది. బాబు చాలా క్యూట్ గా ఉంటాడు. ఇంకా యాక్టర్లు రవీనా గారు, నాజర్ గారు, సునీల్ రెడ్డి గారు, రాఘుబాబు గారు, ఐపరాది అన్న, హర్ష అన్న, ఇంకా సపోర్టింగ్ రోల్స్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని చాలా మెచ్యూర్ గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ గానీ ఎమోషనల్ సీన్స్ గానీ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అయినా ఓవరాల్ గా డైరెక్టర్ గా వెంకీ అట్లూరి గారు మంచి అటెంప్ట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు మూవీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. బీజిఎంస్ అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా విశ్వనాథన్ సన్స్ మూవీ ఎలా ఉందంటే ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూర్య గారి పర్ఫార్మెన్స్ కోసం డెఫినెట్ గా వాచ్ చేయొచ్చు. ఇంకెవరైనా విశ్వనాథన్ సన్స్ మూవీ చూడకపోతే చూసేయండి.